నమస్తే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. జగద్గిరి గుట్టలో రోడ్ షోలో పాల్గొన్న ఈటెల రాజేందర్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఖానాపూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడిన మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గత వానాకాలం పంటకు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నారు. రైతులను మోసం చేసుడు మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బోనస్ ప్రకటన చేయండి అని బోనస్ పేరు చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో అదే బోనస్ పేరుతో గ్రామాల్లోకి వస్తున్నారని, 6 గ్యారెంటీల అమలు పూర్తయింది అని వార్తాపత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కానీ అవి ఎక్కడ పూర్తయ్యాయో ముఖ్యమంత్రి కానీ, సంబంధిత మంత్రులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ తప్ప 6 గ్యారెంటీలలో 420 హామీలతో ఏ ఒక్కటి కూడా పూర్తవ్వలేదన్నారు. ప్రాణం లేని జీవోలు తెచ్చాడు అని, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు అని మన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ జీవోలపై విషయ పరిజ్ఞానం లేనివాడు ఎమ్మెల్యే అవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల దురదృష్టకరమన్నారు. మేము తెచ్చినవి దొంగ జీవోలని, మీరు అంటే వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పథకం కింద మీ వాళ్ళు తీసుకున్న పరికరాలన్నీ తీసుకొచ్చి ఖానాపూర్ సెంటర్లో జమ చేయండి అన్నారు. ఈ కార్యక్రమంలో ODCMS చైర్మన్, ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, RSS కన్వీనర్, ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల ఈ రోజు గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ నీళ్లు లేక ఎండిపోవడం జరిగిందన్నారు. రైతులను ఉపాధి హామీ కూలీలుగా మార్చిన ఘనత ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, రైతులకు రెండో పంట పండించుకునే అవకాశం లేక రైతులందరూ ఉపాధి హామీ కూలీలుగా మారారు అని, ఉపాధి హామీ చట్టాన్ని తయారు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పనిని అనుసంధానం చేయాలని కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు పార్లమెంట్లో కూడా కొట్లాడడం జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని మన అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవితని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, RSS కన్వీనర్, ఎంపీటీసీలు, క్లస్టర్ బాధ్యులు, తాజా మాజీ సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, RSS కన్వీనర్లు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల్లో కవిత మన మహిళా అభ్యర్థి నిలబడ్డది. మాలవతి కవిత గిరిజన బిడ్డ. కవిత గారి కారు గుర్తును మీరు గెలిపించాలని చెప్పి మహేశ్వరం గ్రామ అక్క చెల్లెలు అన్నదమ్ములను మరొకసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరు నమస్కారం. ఎండ వచ్చింది, దయచేసి ఆరోగ్యాలు కాపాడుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ. సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ ఆదేశాల మేరకు, జిల్లాల అనుబంధ సంఘాల నాయకులు అందరి ఆదేశాల మేరకు కొత్త మల్లూరు గ్రామంలో ఎంపీ బలరాం నాయక్ గెలుపు కోసం ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు బైక్ ర్యాలీ, ఇంటింటి ప్రచారం జరిగింది. కాగా ఈ ప్రచారానికి మాజీ మంత్రి జగన్ నాయక్, జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు హాజరు కావడం జరిగింది. జగన్ నాయక్ ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మాటూరు నరసింహారావు, సీనియర్ జిల్లా నాయకులు బట్ట రామారావు, పరమేశ్వరరావు, డేగల ఆదినారాయణ, పొనగంటి కుమారస్వామి, బట్ట సాంబశివరావు, బట్ట వెంకటేశ్వర్లు, గుండారపు శ్రీను, మహిళా నాయకులు బట్ట నాగలక్ష్మి, గుమ్మల పద్మ, బట్ట చెంచులక్ష్మి, బట్ట రాణి, పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మనకు మెజార్టీ కొంచెం తక్కువగా వచ్చింది కాబట్టి ఈసారి ఎంపీ ఎలక్షన్లలో బలరాం నాయక్ గారికి ఎక్కువ మెజార్టీ ఓట్లు వేసి మహిళలు కానీ ప్రతి ఒక్కరు కానీ మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఓట్లు పోలీ అయ్యే విధంగా మనం ప్రచారం చేసి మెజార్టీ చూపెడితే మనకు అభివృద్ధి కార్యక్రమంలో, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఒకటనేది కాకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం అవసరాల కోసం మనం మంత్రి గారిని కానీ, మిగతా ఇంకా పెద్దలను కానీ, జిల్లా నాయకులను కానీ మనం అడిగి పని చేయించుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా అందరూ చేతి గుర్తుకు, బలరామ నాయక్ గారు ఎంపీగా చేతి గుర్తుకు పోటీ చేశారు కాబట్టి చేతి గుర్తుకు ఓటేసి మీరు అందరూ అత్యధిక మెజార్టీ కోరుకుంటూ ముగిస్తాం. మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు కొత్తమల్లూరు గ్రామంలో సీతక్క గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారి ఆదేశాల మేరకు రోడ్ షో నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచి ఉన్నది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి మన ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గారి గెలుపు కోసం మరి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి తిరుగుతూ మరి పథకాలను వివరించడం జరుగుతుంది.
ఇప్పుడు ఈ అధికారంలో లేని పార్టీ వచ్చి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళ మనసుని తప్పుతో పట్టించే విధంగా తయారు చేయాలని చూస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మితే వాళ్ళ అభివృద్ధి చేసేది లేదు, చెందేది లేదు. పైన మన అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లయితేనే మన గ్రామాలన్నీ అభివృద్ధి చెంది ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీతక్క గారు ఇప్పుడు మనం ఎంపీగా గెలిపించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనందరికీ తెలుసు సీతక్క అంటే ఎవరేంటనేది కూడా. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ తెలుసు. మన అక్క తందనే అభిమానం కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ఎంపీగా మంత్రిగా గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా బర్లా నాయక్ గారిని మనం కూడా గెలిపించుకుంటే మన ఊరు అనేది ఏంటనేది కూడా అక్క దృష్టికి పోయిద్ది. కాబట్టి మనం ఏదడిగినా కూడా మనకు సొందన పలానా ఊరు నుంచి సరే మనం చేయాలనే ఒక పట్టుదల అనేది మరి ఆడవాళ్ళు కూడా మనం ముసలోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు కూడా అడగడానికి కూడా ఒక హక్కు. ఎందుకంటే మన అక్క వచ్చిందనే ఒక సంతోషం మీద అడగచ్చు, తప్పులేదు. కూడా గుర్తింపులో ఉంటాం మనం. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా గుర్తింపులో ఉన్నారు చాలామంది కూడా. అందుకు కాబట్టి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా మాజీ మహబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా నిలబడ్డ కోరిక బలరాం నాయక్ గారు, మన ప్రచారంలో సీతక్క గారు, కోరిక బలరాం గారు నాయక్ గారు మన మండలంలో ప్రచారం చేయడం వలన మొన్న మనకు ముఖ్య కార్యకర్తలు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్లో మీరు మాకు మెజార్టీ తీసుకురండి కాంగ్రెస్ పార్టీలో, మీకున్న సమస్యలు అది రోడ్లు కానివ్వండి, మీకు ఈ కరెంటు ఉచితంగా కరెంట్ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ మనకు వస్తుంది, ఇల్లు విషయాలు కానివ్వండి, మనకు కమ్యూనిటీ హాల్ కానివ్వండి, వాటర్ విషయాలు కానివ్వండి, దాన్ని మేము మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మీ విలేజ్లో ఏం లేదో అది మేము చూసుకుంటాం. కానీ తగ్గకుండా మనకు పోయినసారి కంటే కూడా మెజార్టీ ఈరోజు మనకు ఎక్కువ తీసుకొచ్చినట్టు చూసి మనకు సీసీ రోడ్లు కానీ ఏది కానీ అంతా మన చేతిలో ఉన్నది. మనకు 2-3 మినిస్టర్ పదవులలో మనకు 2-3 శాఖలు మనకు అప్పచెప్పింది కనుక మనం అట్లా మీరు మెజార్టీ తీసుకొచ్చినట్టు చూడండి అని చెప్పేసి అని మాకు చెప్పడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు మన కొత్త మల్లూరులో ర్యాలీ తీసి మన మహిళలకు ₹1,00,000, పేద మహిళలకు ₹1,00,000 కోరిక బలరాం నాయక్ గారికి అత్యధిక మెజార్టీ రావాలని ప్రతి విలేజ్ నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది. మన విలేజ్ నుంచి కూడా అత్యధిక మెజార్టీ రావాలని మహిళలు కానీ సోదరులు కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి ప్రతి ఇంటింటికి గడప తిరిగి ప్రచారం చేయడం జరిగింది. అంతేకాదు మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నుండి ఏమైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఇప్పటికి 5 గ్యారెంటీలు ఓకే అయినాయి. ఉచిత బస్సు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మన రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ ఉన్నది. ఇవన్నీ ప్రతి ఒక్కటి చేయాలి అంటే మన కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తుంది. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా ఒకసారి చెప్పండి అంటే నేను మీకు భరోసా ఇవ్వడానికి వచ్చిన, నేను కూడా మీతోనే ఉన్నా. మీకు ఏదైనా పనులు ఉంటే నేను ఇప్పటికి కూడా చేయగలను. ఇప్పుడు మంత్రులు ఆఫీసర్స్ మొత్తం మా దగ్గర పనిచేస్తున్నారు. మీకు ఏదైనా ఉంటే ఇప్పుడే ఆ గౌరవం బాగుంది ఒకటి చెప్పింది, ఆ సమస్యలు కూడా నేను మాట్లాడతా, చేద్దాం, దాని ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు కూడా మీ స్కూళ్ళు మీ కాలనీలు చాలా చేసినారు. బహుశా మీరు విని ఉంటారు కానీ మీరు అంత చిన్నపిల్లలు. అందుకని నేను మీకు ఇంకొకసారి మాకు భరోసా ఇస్తున్నాను. మీరంతా కూడా పెద్ద మెజారిటీ సీతక్కను కూడా గెలిపించుకోండి. మీ దగ్గరికి రాలేకపోయినా కానీ ఎటు నగరం వరకు వచ్చేసి అక్కడ మీటింగ్ పెట్టి సీతక్క నేను వచ్చినాం, మాట్లాడినాం. భారీ మెజారిటీతో గెలిచింది, అది కూడా గెలిచింది. ఇప్పుడు ఆమె కంటే బలరాం నాయక్ని ఇంకా 50-60 వేల మెజారిటీ మా దగ్గర నుంచి రావాలి. కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో రోడ్ షోలో పాల్గొన్న ఈటెల రాజేందర్ రాబోయే 13వ తారీఖు నాడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయని మీకు అందరికీ తెలుసని, మళ్ళీ 3వసారి ముచ్చటగా నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంగతి మీకు తెలిసిందే అని, ప్రజలు బీఆర్ఎస్ను గద్దె దింపాలనే కోరికతోనే కేసీఆర్ను ఓడించారన్నారు. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో వారికి ఓట్లు వేస్తే అవి వృధా అవుతాయని, వారు ఎంపీలు లోక్సభకు వెళ్లి ఏమీ చేయలేరన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒడ్డెక్కేదాకా
ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఈ విధంగా ఏ రకమైన ఎన్నికలు హామీలు అమలు చేయలేదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకు జరగలేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తామని, వికలాంగులకు 6000 ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు 10 లక్షల రుణం ఇస్తామన్నారు. కూలీలకు, ఆటో కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు. వీటిలో ఏది నెరవేర్చలేదని, మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మళ్ళీ ఎలా వేస్తారు అని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ హామీలు నెరవేర్చగలమని ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. రాబోయే కాలంలో మల్కాజ్గిరికి రోడ్లు కావాలన్నా, త్రాగునీరు, డ్రైనేజ్ సిస్టమ్, ఇండస్ట్రియల్ కారిడార్ రప్పించడానికి కృషి చేస్తారని హామీ ఇస్తున్నారు. మీ పిల్లలకు సర్కార్ నౌకరీలు కావాలంటే బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారన్నారు.